తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో సినీ నటుడు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచారు. అభిమానులు ఆయన్ని ప్రేమగా దళపతిగా పిలుచుకుంటారు. ఆయన స్థాపించిన పార్టీ తమిళగ వెట్రి కళగం టీవీకే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పార్టీ డిఎంకేను వెనక్కి నెట్టింది. డేటా నెట్ ప్రకారం మధ్యాహ్నం 2 గంటల సమయానికి టీవీకే 110 సీట్లలో ఆధిక్యం కనబరుస్తుండగా ద్రవిడ మున్నేట్ర కళగం డిఎంకే 60 సీట్లలో ఆధిక్యం ఉంది. విపక్ష అన్నా డిఎంకే కూడా డిఎంకేను అధిగమించి 64 సీట్ల ఆధిక్యంలోకి 2వ స్థానంలో కొనసాగుతుంది. ఇది మధ్యాహ్నం 1 గంట సమయంలో ఉన్న పరిస్థితి. పెరంబూర్ స్థానంలో విజయ్ తన సమీప ప్రత్యర్థి ఆర్డి శేఖర్పై సుమారు 3000 ఓట్ల ఆధిక్యంతో ముందంజలో ఉన్నారు. తమిళనాడులోనే కాక హిందీ మాట్లాడే ప్రాంతాల్లో కూడా ఎగ్జిట్ పోల్స్ కూడా ఆయన ఎన్నికల ఫలితాల్లో మంచి పోటీ ఇస్తారని అంచనా వేశాయి. ఈ అంచనాలను మించి విజయ్ ఆశ్చర్యపరిచారు. అనేక సినిమాల్లో సక్సెస్ సాధించిన విజయ్ 2 ఏళ్లుగా రాజకీయాల్లో కూడా చురుగ్గా మారారు. గత ఏడాది సెప్టెంబర్లో తమిళనాడులోని కరూరులో నిర్వహించిన ర్యాలీలో జరిగిన తొక్కిసలాటతో 41 మంది మరణించడంలో ఆయన పేరు వార్తల్లో నిలిచింది. ఆ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు విజయ్. బాధిత కుటుంబాలకు 20 లక్షల చొప్పున పరిహారాన్ని, గాయపడిన వారికి 2 లక్షల చొప్పున పరిహారాన్ని ఆయన ప్రకటించారు. సినీ నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టి చిన్నతనంలోనే నటనను మొదలుపెట్టి ఎన్నో ఇబ్బందుల తర్వాత ఒక స్టార్డమ్ను సాధించారు విజయ్. తండ్రితో విభేదాలు, భార్యతో వివాదం, ఆ తర్వాత రాజకీయ ప్రవేశం, ఇలా పలు కోణాల్లో విజయ్ జీవితం సినీ స్క్రిప్ట్కి ఏమాత్రం తీసిపోని విధంగా ఉంటుంది. విజయ్ పూర్తి పేరు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. చెన్నైలో 1974లో జూన్ 22న పుట్టారు. తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ తమిళ సినిమాలకు డైరెక్టర్గా పనిచేశారు. తల్లి శోభ గాయని. సినీ వాతావరణంలోనే పెరిగిన విజయ్ చిన్న వయసులోనే నటనలోకి దిగారు. వెట్రి సినిమాలో బాల నటుడిగా పనిచేసే అవకాశం ఆయన తండ్రి ఇచ్చారు. తన భవిష్యత్తు సినిమాలతోనే ముడిపడి ఉందని చిన్న వయసు నుంచే విజయ్ భావించేవారు. కాలేజీలో విజువల్ మీడియా చదువుతూనే నటనపై ఉన్న అభిరుచి కారణంగా మధ్యలోనే దాన్ని మానేశారు విజయ్. ఆ తర్వాత తన తల్లి శోభ స్క్రిప్ట్ రాయగా తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ తీసిన సినిమా నాలై తీర్పు 1992లో లీడ్ రోల్లో విజయ్ అరంగేట్రం చేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించినప్పటికీ విజయ్ కెరీర్కి ఇది పునాది. విజయ్ తొలినాళ్లలో కెరీర్ యాక్షన్, రొమాంటిక్ పాటలు కలయికతో ఫార్ములా ఫిల్మ్స్ గా సాగింది. కానీ కాలక్రమేణా ఆయన ఐడెంటిటీ మారింది. కామెడీ, యాక్షన్, సామాజిక దృక్పథం ఉన్న చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు విజయ్. మెల్లగా ఒక సాధారణ హీరో నుండి దళపతి అంటే కమాండర్ గా మారారు. గిల్లీ వంటి సూపర్ హిట్ చిత్రాలు ఆయనకి మాస్ హీరో ఇమేజ్ ఇచ్చాయి. చిన్నపిల్లలను సైతం ఆయన నటనకు అభిమానులుగా మార్చాయి. కత్తి ఆయన నటన సామాజిక రాజకీయ సందేశాలతో ముడిపెట్టగా తెరి, మెర్సెల్, బిగిల్ వంటి చిత్రాలు బాక్సాఫీస్ రికార్డులను సృష్టించాయి. నటనతో పాటు విజయ్ మంచి డాన్సర్గా కూడా పేరొందారు. విజయ్ వ్యక్తిగత జీవితంలో అత్యంత కీలకమైన టర్నింగ్ పాయింట్ సంగీత. లండన్లో పెరిగిన సంగీత విజయ్ సినిమాలు చూసి ఆయన అభిమానిగా మారారు. వీరిద్దరి మధ్య స్నేహం బలపడింది. ఆ తర్వాత ఆ బంధం మరింత ముందుకెళ్ళింది. కుటుంబ సభ్యుల ఆమోదంతో 1999 ఆగస్టు 25న సంగీతను విజయ్ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత సంగీత ఆయన పర్సనల్ కాస్ట్యూమ్ డిజైనర్ గా కూడా మారారు. 2024 ఫిబ్రవరిలో విజయ్ అధికారికంగా రాజకీయాల్లోకి ప్రవేశించారు. తన పార్టీ తమిళగ వెట్రి కళగంను టీవీకేను పరిచయం చేశారు. 2024 జరిగిన లోక్సభ ఎన్నికల్లో తాను పోటీ చేయనని, ఏ పార్టీకి మద్దతు ప్రకటించనని స్పష్టం చేసిన విజయ్ తన దృష్టంతా 2026 అసెంబ్లీ ఎన్నికలపైననే తెలిపారు. ఈ ప్రకటనతో పాటు తాను సినిమాలను వీడుతున్నట్టుగా కూడా చెప్పారు. తమిళనాడులోని విల్లుపురం జిల్లా విక్రవండిలో 2024 అక్టోబర్ 27న టీవీకే తొలి ర్యాలీ నిర్వహించగా దానికి భారీ సంఖ్యలో ప్రజలు పోటెత్తారు. విభజన రాజకీయాలు చేసే పార్టీలను వేదికపై నుంచే విమర్శిస్తూ అటువంటి శక్తులు తమ పార్టీకి సైద్ధాంతికంగా వ్యతిరేకమని ఆయన అన్నారు. ద్రవిడ నమూనా పేరుతో ప్రభుత్వం మోసానికి పాల్పడుతుందని, ఒకే కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుంటుందని ఆయన ఆరోపించారు. విజయ్ రాజకీయాల్లోకి రాకముందే తన కుటుంబంతో ఉన్న వివాదం వెలుగులోకి వచ్చింది. విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ 2020లో ఆల్ ఇండియా దళపతి విజయ్ పీపుల్స్ మక్కల్ ఇయక్కం పేరుతో రాజకీయ పార్టీని ప్రారంభిస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే తన తండ్రి ప్రారంభించిన పార్టీతో తనకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎలాంటి సంబంధం లేదని విజయ్ తేల్చి చెప్పారు. ఏ రాజకీయ సంస్థ అయినా తన ఫోటోను కానీ పేరును కానీ వాడుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని కూడా హెచ్చరించారు. రాజకీయ కార్యకలాపాల్లోనూ బహిరంగ సభలలోనూ తన ఫోటోలను, పేరును వాడకూడదంటూ తల్లిదండ్రులతో పాటు ఇతరులపై విజయ్ చెన్నై కోర్టులో కేసు వేశారు. పార్టీ ప్రకటన తర్వాత ఓ బహిరంగ సభలో మాట్లాడిన విజయ్ తాను నటనను, సంపాదనను వీడి రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్టుగా ప్రకటించారు. రాజకీయాల్లో యాక్టివ్ గా మారిన తర్వాత నటనను వీడి తన జీవితాన్ని పూర్తిగా సామాజిక సేవకు అంకితం చేస్తున్నట్టుగా కూడా స్పష్టం చేశారు. 2024 సెప్టెంబర్లో దళపతి 69 విజయ్ చివరి సినిమాగా ప్రొడక్షన్ హౌస్ కేబిఎన్ అధికారికంగా ప్రకటించింది. తన తొలి ర్యాలీ టీవీకే సిద్ధాంతం గురించి విజయ్ విస్తృతంగా మాట్లాడారు. ద్రవిడ తమిళ జాతీయ వాదాన్ని వేరు చెయ్యం. ఈ నేలకు ఇవి 2 కళ్ళు లాంటివి. ఏదైనా ఒక నిర్దిష్ట గుర్తింపుకే మేము పరిమితం అవ్వం అని ఆయన తెలిపారు. లౌకిక వాదం, సామాజిక న్యాయం సిద్ధాంతాలపై తమ పార్టీ ఆధారపడి ఉంటుందని విజయ్ తెలిపారు. మహిళల సాధికారత, సామాజిక న్యాయంతో పాటు పెరియార్ చూపించిన మార్గాన్ని టీవీకే అనుసరిస్తుందని చెప్పారు. అయితే పెరియార్ నాస్తికవాద అభిప్రాయాలను
తాను అంగీకరించనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ద్విభాషా విధానాన్ని టీవీకే మద్దతు ఇస్తుందని విజయ్ చెప్పారు. ప్రభుత్వ పనులు తమిళ్, ఇంగ్లీష్ భాషల్లో సాగుతున్నాయన్నారు. కుల గణనకు కూడా తమ పార్టీ మద్దతు ఇస్తుందని తెలిపారు.